నాతో మోగిస్తావా బాలిక Hi, hello, welcome to Jil Jil Jiga. Body body banga, come on to the banga. Just say the right to longa, don't keep chanchalinga. ఈ రోజు మనం వచ్చేసాం పులివెందులలోని లయోలా పాలిటెక్నిక్ కాలేజ్ కి. ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎప్పుడెప్పుడు మాతో మాట్లాడతారా అని వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని అస్సలు వెయిట్ చేయించడం మాకు అస్సలు ఇష్టం ఉండదు. బాయ్స్ అండ్ గర్ల్స్, హౌ ఆర్ యు? ఓకే రైట్, మరి చూస్తున్నారు కదా బాయ్స్ వాళ్ళ వాయిస్ లోని బేస్ అలా ఉంటే మరి మా గర్ల్స్ ఉన్నారు. హాయ్ గర్ల్స్, ఎక్కువ సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంతే, ఎందుకంటే అబ్బాయిలు ఎక్కువ గట్టిగా మాట్లాడతారు కాబట్టి వాళ్ళ సౌండ్స్ నీకు అలా అనిపించాయి. సో మా గర్ల్స్ చాలా సెన్సిటివ్ అండ్ సున్నితంగా, వాయిస్ స్వీట్ గా ఉంటుంది కాబట్టి ఎనీవేస్, మరి ఫస్ట్ గా ఈ రోజు మనం గేమ్స్ కి వెళ్లే కంటే ముందు టాస్క్లు ఇచ్చేద్దాం. సో మరి టాస్క్లు అంటే మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మనతో ఇంటరాక్ట్ కావాలి, మనం వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి కాబట్టి సరదాగా వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. టాస్క్లు ఇన్ ద సెన్స్ జోక్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, డైలాగులు ఉంటాయి అండ్ డాన్సులు కూడా ఉంటాయి. సో మరి ఈ రోజు టాస్కుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగా నవ్వించడానికి కొంతమంది స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో మరి వాళ్ళు రెడీగా ఉన్నారంటే మనం ఫస్ట్ గా టాస్క్ లోకి వెళ్ళిపోవాలి. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు ఫస్ట్ గా గేమ్స్ కంటే ముందు టాస్క్ అనుకున్నాం. సో మరి టాస్క్ చేయడానికి స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారంట. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి ముగ్గురు, గర్ల్స్ నుంచి ముగ్గురు ఎవరు వస్తున్నారో విల్ సీ. అండ్ బాయ్స్ నుంచి ముగ్గురు, కమ్ ఫార్వర్డ్ బాయ్స్. సైడ్ ప్లీజ్. ఓకే రైట్, మరి బాయ్స్ నుంచి ముగ్గురు వచ్చారు కాబట్టి నెక్స్ట్ టాస్క్ చేయడానికి మా గర్ల్స్ నుంచి కూడా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే, మరి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు. సో ఇంకెందుకు ఆలస్యం, మరి టాస్క్ స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఫస్ట్ గా ఈ రోజు బాయ్స్ కి ఇచ్చేద్దామా ఛాన్స్ అండ్ గర్ల్స్ కి ఇచ్చేద్దామా? సో ఎప్పుడు నా గర్ల్స్ కి ఇవ్వాలనుంటుంది, ఎందుకంటే నా టీం కాబట్టి గర్ల్స్ ఎక్కువ కాబట్టి ఎప్పుడు గర్ల్స్ కే అంటావు. సరే పోయేది ఏముంది కానీ తీసుకుందాం. ప్రేమిద్దాం డ్యూడ్, తిరిగి ప్రేమ ఒక ఛాన్స్ ఇద్దాం డ్యూడ్, తీసుకొని ఛాన్స్. ఓకే రైట్, మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ చేయడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో మరి గర్ల్స్ నుంచి ఎలాంటి టాస్క్ ఎవరు చేయడానికి వస్తున్నారో విల్ సీ. అండ్ నీ పేరు? నా పేరు భార్గవి. ఓకే భార్గవి. సో భార్గవి ఫస్ట్ టాస్క్ చేయడానికి రెడీగా ఉంది. సో భార్గవి, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డైలాగ్ చెప్పాలి. సో ఏదైనా మూవీ నుంచి డైలాగ్ చెప్పాలి. అది ఎలా చెప్పాలంటే కొన్ని డిఫరెంట్ వేరియేషన్స్ లో, కోపంగా చెప్పాలి అండ్ నవ్వుతూ చెప్పాలి, బాధగా చెప్పాలి. సో ఇన్ని వేరియేషన్స్ లో నువ్వు ఎలా చెప్తావు తెలిసి. అండ్ ఫస్ట్ గా నువ్వు ఏం చేస్తున్నావు, బాధగా చెప్తున్నావా నవ్వుతూ చెప్తున్నావా అది చెప్పి చేయాలి. ఓకేనా? నవ్వుతూ చెప్తావా? ఓకే ఫైన్, మాకు కూడా అదే కావాలి. రైట్, హియర్ వి గో. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కొట్టేవాడు వస్తాడు అనుకున్నా, చిత్త కొట్టేవాడు వచ్చాడు. ఐ లవ్ యూ రనితిన్, ఐ లవ్ యూ రనితిన్. బాంబు నా మీదే పడ్డదా? ఓకే సరే, ఇదైతే బానే ఉంది, నవ్వుతూ చెప్పావు కదా. నెక్స్ట్ ఇప్పుడు బాధగా చెప్పాలి. అదే ఐ లవ్ యూ రా అన్నావు కదా, అలా చెప్పాలి. యాక్షన్ స్టార్ట్. కొట్టేవాడు వస్తాడు అనుకున్నా, చిత్త కొట్టేవాడు వచ్చాడు. ఐ లవ్ యూ రనితిన్. ఎస్ రైట్, బాగా చెప్పావు. సో లాస్ట్ గా ఇంకొకటి ఏంటి? కోపంగా. కోపంగా ఎలా చెప్తావు ఇప్పుడు? సీరియస్ గా కోపంగా అంటే వీళ్ళకెళ్ళి చూసుకుంటూ చెప్పాలి. హియర్ వి గో స్టార్ట్. సీరియస్ గా కొట్టేవాడు వస్తాడు అనుకున్నా, చిత్త కొట్టేవాడు వచ్చాడు. ఐ లవ్ యూ రనితిన్. యాక్చువల్ గా భార్గవి ఎలా చెప్తుంది తెలుసా? కొట్టేవాడు వస్తాడు అనుకున్నా గానీ చెత్త కొట్టేవాడు వచ్చాడమ్మా. అగ్గిపెట్టుందా? కొట్టేవాడు వస్తాడు అనుకున్నా, చిత్త కొట్టేవాడు వచ్చాడు. ఐ లవ్ యూ బాగా చెప్తున్నావు డైలాగ్. సో కోపంగా చెప్పేసింది, నవ్వుతూ చెప్పేసింది, బాధగా చెప్పేసింది. సో ఫైనల్ గా మాత్రం టాస్క్ కంప్లీట్ చేసుకుంది భార్గవి. సో మరి భార్గవికి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా అందరూ క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. నెక్స్ట్ మరి ఫస్ట్ టాస్క్ బాయ్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో మరి బాయ్స్ నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ అండ్ విల్ గో విత్ దిస్ గాయ్. నీ పేరు? లవకుమార్. ఓకే టాస్క్ ఏదో చూసేద్దామా? టాస్క్ ఏంటి అంటే నీకు మామూలుగా ఎక్కువ నువ్వు జీన్స్ అండ్ షర్ట్స్ వేసుకుంటుంటావా? నీకు లేకుంటావా? ఇప్పుడు నీకు డిఫరెంట్ గా నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు చీర కట్టుకొని క్యాట్ వాక్ చెయ్యాలి.
ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ బాయ్స్ కి ఫస్ట్ వచ్చి ఉండదు. మరి చేయటానికి లవ్ కుమార్ ఉన్నాడు, అంటే లవ్ చేస్తాడా బాగా చేస్తాడా చూద్దాము. మరి లవ్ కుమార్ రెడీయా? నాకేం రాదు, మరి నువ్వైతే చేస్తూ పెట్టాలి. నా పక్కన వాణి ఉండదు. వాణి అంతేనా? అంతే. ఓకే మరి లవ్ కుమార్ ఏదో చేస్తాడంట. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో స్టార్ట్. धरती पिक्चर शो करने आया 36 24 36 या रैप थोड़ा थोड़ा पेज धरती पिक्चर शो करने आया 36 24. ఓకే మరి మొత్తానికి లవ కుమార్ అండ్ వాణి ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు ఇట్లా పోయి ఇట్లా అంటాం ఇక్కడ మెడల్ నొప్పి ఉండి అనుకుంటే తిరిగారు ఒకేసారి. బాగా చేశారు. అండ్ నీకన్నా లవ్ కుమార్ ఎక్కువ బాగా చేశాడు అనమాట. ఎందుకంటే బేసిక్ గా అబ్బాయిలు వాకి బాగా నచ్చుతుంది, ఎందుకో నాకు తెలుసు కదా. ఓకే రైట్, మరి సూపర్. మరి ఫస్ట్ టాస్క్ గర్ల్స్ నుంచి కంప్లీట్ చేసుకున్నాం, బాయ్స్ నుంచి కంప్లీట్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ యూ కమ్ హియర్. ఓకే రైట్, అండ్ నీ పేరు? రాధా. రాధా. సో మరి ఫస్ట్ గా ఈ రోజు నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా. సో మరి రాధాకు వచ్చిన టాస్క్ డాన్స్ చెయ్యాలి. సో యాక్చువల్ గా మీ ఫ్రెండ్స్ అనుకున్నట్లుగానే ఇక్కడ అందరూ కోరిక మేరకు నీకు వచ్చిన టాస్క్ కూడా డాన్స్ చేయాలి. సో రాధా, ఆర్ యూ రెడీ? రెడీ. ఓకే, చేస్తావు కదా బాగా, లేకపోతే ఫ్లోర్ పగల కొడతావా? పగల కొట్టదంట, డాన్స్ చేస్తుందంట. హియర్ వి గో స్టార్ట్. గో దేర్. ఓకే రైట్, మరి సెకండ్ టాస్క్ చేయడానికి మా గర్ల్స్ నుంచి రాధా ఒక బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. హియర్ వి గో స్టార్ట్ మ్యూజిక్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ గుట్టిన ఆవి తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. ఓకే రైట్, మరి మొత్తానికి మా గర్ల్స్ నుంచి కూడా సెకండ్ టాస్క్ సూపర్ గా కంప్లీట్ చేసుకుంది రాధా. నిజంగా పక్కా లోకల్ అన్నదానికి పక్కా లోకల్ లాగే డాన్స్ చేసావు. ఎనీవేస్ బ్యూటిఫుల్ అండ్ సూపర్, ఫ్యాంటాస్టిక్, వాట్ అండ్ ఎనర్జీ. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి రాధాకి. ఓకే రైట్, మరి నెక్స్ట్ మరి బాయ్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో విల్ సీ అండ్ కమ్ హియర్. మీ పేరు? ఆనంద్. ఆనంద్, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావా? అందరినీ నవ్విస్తూ ఉంటావా? నేను ఆనందంగా ఉండి పక్కన వాళ్ళని నేను బాధ పెడుతుంటాను. నీకు వచ్చిన టాస్క్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే, నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ ని నువ్వు ప్యారడీ చేసి పాడాలి. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. సూపర్ సాంగ్ కేవ్ కేక. ఆ సాంగ్ అయితే నాకు బాగా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తాను కూడా. దాన్ని ప్యారడీ చేస్తాడంట ఆనంద్. దాన్ని ఎలా చేస్తాడో ఏంటో వెలిసి. గో హెడ్ ఆనంద్. పవర్ స్టార్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ నా కోసం వెయిటింగ్ చేస్తే కేవ్ కేక, ఊరత్తాలు కేవ్ కేక. యంగ్ రెబల్ ప్రభాస్ నా కోసం వెయిటింగ్ చేస్తే కేవ్ కేక. మా ఊరంతా కేవ్ కేక. ఇంతందం సినిమాలో ఎంట్రీ ఇస్తే కేవ్ కేక. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్. అండ్ ఆనంద్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఓకే రైట్, సో మరి బాయ్స్ నుంచి సెకండ్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫైనల్ టాస్క్ మా గర్ల్స్ నుంచి
ఎవరు చేయడానికి వస్తున్నారు? విల్ సీ అండ్ కమ్ హియర్. వాట్స్ యువర్ నేమ్? నిర్మల. సో నిర్మల ఇక్కడికి వచ్చేసింది. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. నిర్మల, నీకు వచ్చిన టాస్క్ సూపర్ అండ్ డిఫరెంట్ టాస్క్ అన్నమాట. సో ఇప్పటిదాకా వీళ్ళకి డాన్స్ చేయాలి, డైలాగ్ చెప్పాలి, కానీ నీకు అలా కాదు. మీరు జిల్ జిల్ జిగా షోకి యాంకర్స్ అయితే, సో జనరల్ గా మేము యాంకరింగ్ చేస్తున్నాం కదా, అలా ఒకవేళ నువ్వు యాంకర్ అయితే ఈ షోకి ఎలా మేనేజ్ చేస్తావు, ఎలా చేస్తావు యాంకరింగ్? ఓకేనా? ఓకే. సో మరి అంటే బేసిక్ గా నువ్వు ఒక్కదానివే కాదు కదా, జిల్లు జిగాలు ఇద్దరు యాంకర్స్ ఉంటారు, నితిన్, వాణి. సో వాణిని కొంచెం పక్కన పెట్టి నేను వాణి లాగా యాక్ట్ చేస్తా, నువ్వు నితిన్ లాగా యాక్ట్ చేయాలి. ఓకే మరి రెడీ? ఓకే. సో వాణి పక్కెళ్తాను, అనవసరం మా మధ్య ఎందుకు మాట. ఓకే, హియర్ వి గో. స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3 to 1 గో. స్టార్ట్. హాయ్, హలో, వెల్కమ్ టు జిల్ జిల్లీలా ప్రోగ్రామ్. ఏంటి వాణి ఎప్పుడు ఇవే స్టెప్లేనా? స్టెప్పులు మార్చొచ్చు కదా. ఇప్పుడు మా బ్యాచ్ నుంచి టాస్క్ చేయడానికి 3 గర్ల్స్ ఆర్ రెడీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే, గర్ల్స్ వచ్చారు, బాయ్స్ వచ్చారు, తర్వాత టాస్క్ చేయాలి. ఎందుకు ఇక్కడ మాట్లాడలేదా? మాట్లాడమ్మా, ఎంకరేజ్ అక్కడ. తొందరగా చెప్పు. ఇక్కడ టాస్క్ చూస్తుంటే నవ్వు వస్తుంది వాణి. ఎందుకు? చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే రైట్, మరి మొత్తానికి సూపర్ టాస్క్ కంప్లీట్ చేసుకుంది. చాలా చక్కగా చేసావు అండ్ బాగా చేసావు నితిన్ లాగా. నేను కొద్దిగా వాణిలా కరెక్ట్ చేశాను కదా. అంత సీన్ లేదు, రాంగ్ చేసావు అసలు. రాంగా? ఓకే అని ఎవరు అన్నారు? ఒకసారి అందరూ గర్ల్స్ అండ్ బాయ్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఓకే రైట్, మరి బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సీ అండ్ హాయ్. నీ పేరు? నరసింహులు. నరసింహులు. సో నరసింహులు, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. ఓకే రైట్, మరి నరసింహులు ఒక ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో. స్టార్ట్ మ్యూజిక్. लैला ओ लैला आजा रे लैला, लैला ओ लैला आजा ओ मेरी लैला. हे दीवाना मैं दीवाना, दिलो ना अटके देना, हे लो ना tequila खाता, नीना मीना नीना नीना हिला के राना, शाना शाना संतोषाना सलामी चेना. సో మరి బాయ్స్ నుంచి మనోడు చాలా బాగా చేశాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన జిల్లిల్ జిగాలో టాస్కులు కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు అండ్ ఫుల్ కాంపిటేటివ్ గా టాస్కులను తీసుకొని చేశారు కూడా. సో ఎనీవేస్ ఇద్దరు బాగా చేసినందుకు వాళ్ళకి థ్యాంక్ చెప్పేద్దాం. సో హియర్ వి గో. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు టాస్క్లు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ కాంపిటేటివ్ గా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి 1 కాదు 2 కాదు 3 కాదు 4 డిఫరెంట్ గేమ్స్. సో మరి అందులోనూ ఈ రోజు అందరినీ పరిగెట్టించే గేమ్ అండ్ ఫుల్ ఎనర్జెటిక్ గేమ్. సో మరి ఆ గేమే పరుగో పరుగు. సో మరి పరుగో పరుగో గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. బాయ్స్ నుంచి 4 అండ్ గర్ల్స్ నుంచి 4. బాయ్స్ నుంచి 4 ఎవరు వస్తున్నారు? విల్ సీ అండ్ లెట్ మీ ఇన్వైట్ 4 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ గర్ల్స్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఫైనలీ వి నీడ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, మరి పరుగో పరుగో గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఫిష్ శాండిల్స్ ఇక్కడ మనకి 4 పేర్స్ ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా పరుగో పరుగో గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ ముందుగా వస్తే 4 గర్ల్స్ ఇక్కడ ఉన్న 4 పేర్స్ అంటే 4 ఫిష్ పేర్స్ ఉన్నాయి ఇక్కడ, ఫిష్ శాండిల్స్ పేర్స్. అవి వేసుకుంటారు. వేసుకొని ఇక్కడ నుంచి అక్కడ ఒక ఆరెంజ్ కలర్ బౌల్ కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ బౌల్ లో 4 బాల్స్ ఉంటాయి. ఆ 4 బాల్స్ ని ఇక్కడ మీరు ఈ ఫిష్ శాండిల్స్ వేసుకొని
పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బౌల్ లో ఉన్న 4 balls అంటే ఈచ్ గర్ల్ ఒక్కొక్క బాల్ తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ యాస్టీస్ వెనకాలకి పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడున్న ఎల్లో కలర్ బౌల్ కనిపిస్తుంది కదా, ఆ బౌల్ లో డ్రాప్ చేయాలి. సో నలుగురు వెళ్ళాలి, నలుగురు ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వెనకాలకి తిరిగి రావాలి. లాస్ట్ బాల్ వచ్చి ఇక్కడున్న బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో మరి తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా, తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అనేదే మన పరుగో గేమ్. సో మరి ఫస్ట్ గర్ల్స్ ఆడారు కాబట్టి టాస్క్ లో మరి ఇప్పుడు గేమ్స్ ఆడటానికి బాయ్స్ మేము రెడీగా ఉన్నాం అంటున్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. Okay, right, Mari. Pargo game ఆడటానికి 4 boys రెడీగా ఉన్నారు. So boys, here we go from 3 to 1. 3, 2, 1, go. పిల్లన్న పోరన్న పాపల కెట్టిన పేరేరో. Okay, right, Mari. Pargo game ఆడటానికి మా 4 girls రెడీగా ఉన్నారు. Here we go from 3 to 1. 3, 2, 1, go. పిల్లన్న పోరన్న పాపల కెట్టిన పేరేరో. ఓకే రైట్, మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు పరుగో. సో మరి పరుగోలో ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు సో గేమ్ ఎలా అనిపించింది, పరుగో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారంట. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. సో యోగి నీకు ఎలా అనిపించింది పరుగో గేమ్? అంటే ఫిష్ శాండిల్స్ వేసుకొని అక్కడ దాకా పరిగెట్టి వెళ్ళి బాల్ తీసుకొని రావాలి. చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది. నీకెలా అనిపించింది పరుగో గేమ్? చాలా ఫన్నీగా అనిపించింది. నీకెలా అనిపించింది పరుగో గేమ్? చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో చంద్ర నీకెలా అనిపించింది పరుగో గేమ్? ఐ ఎంజాయ్డ్ సో మచ్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ పరుగో? క్రేజీగా అనిపించింది. సో అనుష నీకెలా అనిపించింది పరుగో గేమ్? చాలా ఫన్నీగా ఉంది. సో భార్గవి నీకెలా అనిపించింది పరుగో గేమ్? చాలా బాగుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాళ్ళ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకున్నారు మనతో. సో మరి ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి ఈ రోజు బాయ్స్ ఎంత తక్కువ టైం లో చేశారో తెలుసుకుందాం. yes మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 35 seconds లో. సో మరి పరుగో గేమ్ లో మరి బాయ్స్ 35 seconds లో కంప్లీట్ చేసుకుంటే మరి మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 25 seconds లో. సో మరి ఫైనల్ గా ఈ రోజు పరుగో విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, చాలా చక్కగా ఆడారు ఈ గేమ్ ని అండ్ బాయ్స్ కూడా బాగా ఆడారు. సో ఎనీవేస్ విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి అది గర్ల్స్ అయ్యారు. ఎనీవేస్ బాయ్స్, గుడ్ ట్రై బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. yes మరి చూస్తున్నారు కదా ఈ రోజు లోయలా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ద్వారా స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల కన్ను ఏమంటున్నాదో గుప్పు గరగిన గుండెల కన్ను ఏమంటున్నాదో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. Okay, that was a lovely performance by students. ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఓకే రైట్, మరి నెక్స్ట్ ఒక డిఫరెంట్ అండ్ ఫనీ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే ఓ మై ఫ్రెండ్. ఓకే రైట్, మరి మొత్తానికి ఓ మై ఫ్రెండ్ గేమ్ లో పార్టిసిపెంట్స్ కూడా కావాలి అండ్ ప్రాపర్టీస్ కావాలి కాబట్టి సో మరి ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి. నెక్స్ట్ వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి పార్టిసిపెంట్స్ అంటే బాయ్స్ నుంచి ఇద్దరు అండ్ గర్ల్స్ నుంచి ఇద్దరు. సో మరి ఫస్ట్లీ బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు విల్ సీ అండ్ లెట్ మీ ఇన్వైట్ 2 boys. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. నెక్స్ట్ మరి గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్.
ఓకే, మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. సో అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా కలర్ఫుల్ గ్లాసెస్. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి ఈ గేమ్ ఆడటానికి ఇద్దరు రెడీగా ఉంటారు. సో ఇద్దరు నుంచి 1 పర్సన్, అంటే ఇద్దరు బాయ్స్ ఉన్నారు కాబట్టి 1 బాయ్ ఈ గేమ్ ఆడతాడు. తన ఫ్రెండ్ తనని గైడ్ చేస్తాడు. అంటే ఇక్కడ నుంచి నీకు ఒక మాస్క్ ఉంటుంది, ఆ మాస్క్ నీ ఫేస్ కి పెడతాం. సో ఫేస్ కి పెడతాం కాబట్టి నీకు ఇక్కడ ఉన్నంతా ఏది కనిపించదు, బ్లైండ్ గా ఉంటుంది. సో ఈ రింగ్ లో నుంచి నువ్వు స్టార్ట్ అవుతావు. సో అక్కడ గ్లాసెస్ మధ్యలో నుంచి ఏ గ్లాస్ పడకుండా వెళ్ళి నువ్వు అక్కడ ఉన్న బాల్ ని తీసుకొని రావాలి. సో ఒకవేళ గ్లాసెస్ కింద పడితే గనక ఆ గ్లాసెస్ కౌంట్ మేము తీసుకుంటాం. తక్కువ గ్లాసెస్ పడేసి ఎవరు ఫాస్ట్ గా వెళ్ళి ఆ బాల్ ని తీసుకొని వస్తారో వాళ్ళే విన్నర్స్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఎందుకంటే పర్గో గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి ఇప్పుడు ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. ఓకే రైట్, మరి మొత్తానికి మా గర్ల్స్ నుంచి ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడటానికి ఒక గర్ల్ ఆల్రెడీ రెడీగా ఉంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో స్టార్ట్. గర్ల్స్ కంప్లీట్ చేశారు. బాయ్స్ మీరైతే చూసారు కదా, ప్రతి ఒక్కటి ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళు మీ ఫ్రెండ్ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వండి. సో మరి ఫాస్ట్ గా మరి బాయ్స్ నుంచి గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? నువ్వు వస్తున్నావు? కమ్ హియర్. రైట్, మరి మొత్తానికి బాయ్స్ నుంచి ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడటానికి అంటే వాళ్ళ ఫ్రెండ్ నుంచి ఒక ఫ్రెండ్ రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ గైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో స్టార్ట్. లెఫ్ట్ రైట్ రైట్ కొంచెం స్ట్రైట్ వెళ్ళు, రైట్ గా చిన్నగా రైట్ తీసుకో, రైట్ చిన్నగా లెఫ్ట్ స్ట్రైట్ గా వెళ్ళు. స్ట్రైట్ వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళరా. స్ట్రైట్ వెళ్ళు స్పీడ్ గా వెళ్ళు. స్ట్రైట్ రా, స్ట్రైట్. రైట్ స్ట్రైట్ రైట్ స్ట్రైట్ వచ్చాయి, స్పీడ్గా వచ్చాయి. ఓకే రైట్, మరి మొత్తానికి ఓ మై ఫ్రెండ్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఫైనల్ గా ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ లో విన్నర్స్ ఎవరో తెలియాలంటే మనం స్కోరింగ్ వెళ్ళిపోవాలి. అండ్ మరి ఈ గేమ్ లో మరి మా గర్ల్స్ అంటే ఫైనల్ గా డెస్టినేషన్ రీచ్ అయ్యి బాల్ ఆ రింగ్ లో నుంచి ఈ రింగ్ లోకి తీసుకురావడానికి ఇక్కడున్న గ్లాసెస్ లో ఓన్లీ 5 గ్లాసెస్ పడేశారు. సో సూపర్, కమాన్ గర్ల్స్, క్లాప్స్. నువ్వు 5కే ఓన్లీ 5 అని చెప్తుంటే మేమేం చెప్పుకోవాలి నితి? మా బాయ్స్ పడేసిన గ్లాసెస్ ఓన్లీ 4. ఫైనలీ ఓ మై ఫ్రెండ్ విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సూపర్, నిజంగా బాయ్స్ కోఆర్డినేషన్ చాలా బాగుంది కాబట్టే సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గైడెన్స్ బట్టే జాగ్రత్తగా వెళ్ళి అక్కడ ఉన్న బాల్ ని తీసుకొని వచ్చి డెస్టినేషన్ లో రీచ్ అయ్యాడు. సో ఎనీవేస్ మొత్తానికి ఈ రోజు ఓ మై ఫ్రెండ్ విన్నర్స్ ఆర్ ద బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ గుడ్ ట్రై, మీరు కూడా బాగా ఆడారు. ఓన్లీ 1 గ్లాస్ తేడాతో మనం ఓడిపోయాం. సో థ్యాంక్ యూ సో మచ్.
రైట్, మరి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ మన జిల్ జిల్ జిగాలో ఫుల్ టు జోష్ గా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హే చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చినదంట, ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట, ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినారంట, ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట, తన మాటల్లోన ముత్యాలేనంట, తన చూపుల్లోన ఉండు చెలిమంట, ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ గుమ్మ ఎవరు తెలుసా? హే పకిటి పకిటి పకజం, ఆ చందమామ నేనే, పకిటి పకిటి పకజం, నడిచే బాపు బొమ్మ నేనే, ఆ చందమామ నేనే, నడిచే బాపు బొమ్మ నేనే. సో మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. మరి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో మరి ఈ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. బాయ్స్ నుంచి ఇద్దరు అండ్ గర్ల్స్ నుంచి ఇద్దరు. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారో విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే, మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్లీ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు విల్ సీ. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. బెలూన్స్ అంటే నాకు చాలా ఇష్టం, నాకే కదా అందరికి ఇష్టం కూడా. ముందుగా ఈ గేమ్ మా బాయ్స్ అంటే మా 2 బాయ్స్ ఆడుతున్నట్టయితే ఒక బాయ్ ఇక్కడ నిలబడాలి అండ్ ఇంకో బాయ్ అక్కడ కనిపిస్తున్న గోడ సంచి ఉంది కదా దాని మీద నీస్ మీద కూర్చోవాలి. కూర్చొని ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ బాయ్ ఫస్ట్ ఒక బెలూన్ తీసుకొని పరిగెడుతూ వెళ్ళి అక్కడ ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో అంటే నీస్ మీద కూర్చొని ఉన్నారో ఆ బాయ్ మీద బెలూన్ పెట్టి హ్యాండ్ తో కాకుండా కూర్చొని బ్లాస్ట్ చేయాలి. అండ్ ఎవరైతే రన్ చేస్తూ వెళ్లారో వాళ్ళు అక్కడే కూర్చోవాలి. ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ బెలూన్ తీసుకోవాలి. సో దీనికి టైమర్ అంటే విత్ ఇన్ 2 minutes. మీకు బాయ్స్ కి 2 minutes ఇస్తాం అండ్ గర్ల్స్ కి 2 minutes ఇస్తాం. సో మరి 2 minutes లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో ఒకవేళ హ్యాండ్స్ తో కానీ నెయిల్స్ తో కానీ బ్లాస్ట్ చేస్తే ఆ బెలూన్స్ ని కౌంట్ లోకి తీసుకోం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఫస్ట్ గా మరి అక్కడికి వెళ్ళి పొజిషన్ తీసుకునేది ఎవరు? ఓకే రైట్, మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో ఇద్దరు బాయ్స్ లో ఆల్రెడీ ఒక బాయ్ అక్కడ పొజిషన్ తీసుకున్నాడు. సో అర్థమైంది కదా, 2 minutes టైం ఇస్తాం. 2 minutes లో మాక్సిమం బెలూన్స్ బ్లాస్ట్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. ఓకే రైట్, మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు బెలూన్ బ్లాస్ట్ గేమ్. సో మరి ఇప్పుడైతే ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ కూడా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా అయితే అక్కడ ఉన్న పొజిషన్ కి వెళ్ళే గర్ల్ ఎవరు? సో గో దేర్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go.
ఓకే ఎనీవేస్ మరి ఈ రోజు బెలూన్ బ్లాస్ట్ లో మరి ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే మనం స్కోరింగ్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫస్ట్ గా ఈ రోజు బెలూన్ బ్లాస్ట్ లో మా గర్ల్స్ 2 minutes లో చేశారు 5 బెలూన్స్ బ్లాస్ట్. సో మా బాయ్స్ 2 minutes లో 9 బెలూన్స్ ని బ్లాస్ట్ చేశారు. ఫైనలీ బెలూన్ బ్లాస్ట్ విన్నర్స్ ఆర్ బాయ్స్. Anyway, finally, congratulations, boys, and thank you so much, girls. ఓకే రైట్ మరి మొత్తానికి స్టూడెంట్స్ ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టు ఎంజాయ్ చేస్తున్నారు మన గేమ్స్ అన్నిటిని. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ద్వారా స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దేర్. ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం సంతోషం నా చుట్టూ ఉండే లోకం చిరునవ్వే నే చేసే సంతకం. Dance to the rhythm now. 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 ఓకే మరి చూశారు కదా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. నెక్స్ట్ మరి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ అండ్ ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి బాయ్స్ నుంచి 5 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ కావాలి. బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి ప్రాపర్టీస్ అయితే వచ్చేసాయి. చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ కార్పెట్ విత్ ఫిల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో మరి పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. బాయ్స్ నుంచి 5 అండ్ గర్ల్స్ నుంచి 5 గర్ల్స్. సో మరి ఫాస్ట్లీ ఐ ఇన్వైట్ మరి బాయ్స్ నుంచి 5 వస్తున్నారు. విల్ సీ అండ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్. బాయ్స్ వచ్చేసారు కాబట్టి మరి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే 5 గర్ల్స్ లో ఒక గర్ల్ ఇక్కడ కనిపిస్తున్న మ్యాట్ మీద బోర్లా పడుకోవాలి. సో మిగతా 4 గర్ల్స్ ఆ మ్యాట్ యొక్క 4 కార్నర్స్ పట్టుకొని పడుకున్న గర్ల్ ఎవరైతే బోర్లా పడుకుందో ఆ అమ్మాయిని మీ 4 గర్ల్స్ కలిసి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కార్పెట్ మీదుగా తనని తీసుకెళ్లాలి. ఎవరైతే బోర్లా పడుకుందో ఆ గర్ల్ ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీస్ తీసుకోండి. లెమన్స్ కానీ, చాక్లెట్స్ కానీ, లేకపోతే బాల్స్ కానీ ఏవైనా సరే పిక్ చేసి మీ మ్యాట్ లోకి వేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే బాయ్స్ వెళ్ళేటప్పుడు మాత్రమే పిక్ చేయండి, వచ్చేటప్పుడు అసలు మీరు దాన్ని పిక్ చేయొద్దు, టచ్ చేయొద్దు. మీరు అనుకోవచ్చు సరే ఏముంది లేదు మెల్లిగా వెళ్దాం, ఎక్కువ పిక్ చేసేద్దాం, మేమే వినర్స్ అవుతామని చెప్పి. అలా కాదు, ఇక్కడ ఎవరు ఎక్కువ పిక్ చేశారా అన్నది మ్యాటర్ కాదు. ఈ గేమ్ కి ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ తో పాటు మీకు లక్ ఉంటేనే ఈ గేమ్ మీరు గెలవగలరు. ఫస్ట్ సై అంటే సై గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారంట. బాయ్స్ అంటున్నారు మేము ఏదైనా ఆడేస్తాం, గెలిచేస్తామని. సరే విల్ సీ బాయ్స్ గెలుస్తారో లేదో. ఫస్ట్ గా అయితే బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి బాయ్స్ గో హెడ్. సై గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ మీకు అర్థమైంది కదా, ఎక్కువ ప్రాపర్టీస్ మీరు పిక్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. కంప్లీట్ చేశారు సై అంటే సై గేమ్. సో వాళ్ళు ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ. ఫస్ట్ అయితే చాక్లెట్స్ తో కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. బాయ్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 49.
అండ్ నెక్స్ట్ వి విల్ గో ఫర్ బాల్స్. కలెక్ట్ చేసిన బాల్స్ వచ్చి ఓన్లీ 1. ఫైనల్ గా లెమన్స్ వెళ్దాం. లెమన్స్ అసలు ఏమీ కలెక్ట్ చేయలేదు కాబట్టి 0 లెమన్స్. ఓకే రైట్. మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై గేమ్. సో మరి నెక్స్ట్ సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ట్రై టు పిక్ మోర్ ప్రాపర్టీస్. హియర్ వి గో. 3 2 1 3 2 1 గో స్టార్ట్. రైట్. మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై గేమ్. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 and 38. Total chocolates collected by girls 38. And next we'll go with the lemons. Yes. 1 2 only 2 lemons. So మరి ఫైనల్ గా మిగిలినవి balls. సో మరి balls ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 0 balls. సో balls ఏం కలెక్ట్ చేయలేదు మా girls. సో ఎనీవేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్. మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే ఫస్ట్ గా మనం అనుకున్నట్లుగా బిఫోర్ ద గేమ్ ట్విస్ట్. సో మరి ట్విస్ట్ ఏంటని ఇందాక నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్. సో చాలా సింపుల్. సో ఇక్కడ మనకి 3 కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. సో మరి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఆల్రెడీ 3 ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఆ ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ ఇక్కడ ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ బాయ్స్ చాక్లెట్స్ ఒక 70 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 70 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఇక్కడ ఉన్న కార్డ్స్ లో ఒక కార్డ్ పిక్ చేస్తారు. దాంట్లో 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. ఒకవేళ మా గర్ల్స్ 50 పిక్ చేస్తే 70 into 50 అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా లెమన్స్ ఉంటాయి కాబట్టి లెమన్స్ ఒక 5 అనుకోండి. ఆ 5 లెమన్స్ కి మళ్ళీ ఇంకా మిగతా 100 ఉంటుంది, 30 ఉంటుంది కాబట్టి ఆ 100 30 లోంచి ఒక కార్డ్ తీస్తారు. 100 వస్తే 6 into 100. సో అలా స్కోర్స్ డిసైడ్ అవుతాయి అన్నమాట. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి బాయ్స్ మీకు ఫస్ట్ గా కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్సా, లెమన్సా, బాల్స్? చాక్లెట్స్. చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 49. 49. 100. సో మరి బాయ్స్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? లెమన్స్. లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 0. సో 0 లెమన్స్ కాబట్టి ఒకవేళ కలెక్ట్ చేస్తుంటే మీకు వచ్చే స్కోర్ 50. 0 into 50 0. అండ్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. 30. So 1 into 30. సో మరి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ స్కోర్స్ మరి బాయ్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మీకు కావాల్సిన స్కోరింగ్ ఫస్ట్ ఏంటి? ప్రాపర్టీస్ లో చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఏ స్కోరింగ్ వెళ్ళిపోతాం? చాక్లెట్స్. సో చాక్లెట్స్ మీరు ఎన్ని పిక్ చేశారు? 38 చాక్లెట్స్ వాళ్ళు కలెక్ట్ చేశారంట. దానికి రాబోయే స్కోర్ ఏంటో విల్ సీ. 30. సో 38 into 30. అండ్ నెక్స్ట్ గర్ల్స్ మీకు కావాల్సింది లెమన్స్ మీరు ఎన్ని కలెక్ట్ చేశారు? 2 లెమన్స్ కలెక్ట్ చేశారంట గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో విల్ సీ. 50. 2 into 50. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా గర్ల్స్ మీకు కావాల్సింది బాల్స్ మీరు ఎన్ని కలెక్ట్ చేశారు? 0 బాల్స్ కలెక్ట్ చేశారంట. ఒకవేళ మీరు ఏదైనా కలెక్ట్ చేసింటే మీరు మిస్ అయిన స్కోర్ ఏంటో వి విల్ సీ. మీరు 100 ని మిస్ అయ్యారు. సో మీరు బాల్స్ ఏదైనా కలెక్ట్ చేసింటే మీకు ఈ 100 వచ్చిండేది. సో మరి మొత్తానికి ఈ రోజు సై అంటే సై లో బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు స్కోరింగ్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ గా సై అంటే సై లో ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో మరి ఈ రోజు సై అంటే సై లో మరి మా గర్ల్స్ మొత్తానికి చేసిన స్కోరింగ్ 1240. మీ గర్ల్స్ చేసిన స్కోర్ 1240 అయితే మా బాయ్స్ స్కోర్ వచ్చి 4930.
winners are boys. Congratulations, boys. ఓకే రైట్ మరి మొత్తానికి ఈ రోజు మన సైలో విన్నర్స్ ఆర్ ద బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ రన్నర్ అప్స్ ఆర్ ది గర్ల్స్. సో మరి వీరిద్దరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ సో లయోలా పాలిటెక్నిక్ కాలేజ్ మిస్టర్ ఏజే ప్రభాకర్ రెడ్డి గారు, హెచ్ఓడి ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. వి వెల్కమ్ యూ సార్. ఓకే రైట్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ మిస్టర్ జీవి రమణారెడ్డి గారు, సీనియర్ లెక్చరర్ ఎలక్ట్రానిక్స్. ఓకే రైట్ మరి మొత్తానికి ఈ రోజు ఈటీవీ ప్లేస్ జిల్ జిల్ జిగా మీ కాలేజ్ కి రావటం, సో మీ పిల్లల్ని ఫుల్ టు ఎంటర్టైన్ చేయటం అండ్ మార్నింగ్ నుంచి చూస్తున్నారు పిల్లలు చాలా హుషారుగా జోష్ గా గేమ్స్ ఆడుతున్నారు. సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్ సార్? జిల్ జిల్ జిగా కార్యక్రమం ద్వారా మా కాలేజీ విద్యార్థులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు ఈటీవీ ప్లస్ యాజమాన్యానికి మా కాలేజీ స్టాఫ్ తరపున మరియు విద్యార్థుల తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన దానికి యాజమాన్య తరపున, స్టాఫ్ తరపున, మా స్టూడెంట్స్ తరపున ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్ మరి మొత్తానికి ఈ రోజు సైలో రన్నర్ అప్స్ ఆర్ ది గర్ల్స్. సో మరి గర్ల్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా రమణారెడ్డి గారిని కోరుతున్నాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి మొత్తానికి ఈ రోజు సైలో ఫైనల్ గా విన్నర్స్ ఆర్ ద బాయ్స్. సో మరి బాయ్స్ కూడా మెమెంటోస్ అండ్ గిఫ్ట్స్ అందజేయాల్సిందిగా ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతున్నాను. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్, క్లాప్స్. ఓకే రైట్ మరి మొత్తానికి ఈ రోజు ఈటీవీ ప్లేస్ జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ ఈ రోజు మీ కాలేజీలో చేయటం అండ్ గ్రాండ్ సక్సెస్ కి కారణం కేవలం మీ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి అందరూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్ మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ మోస్ట్ గేమ్ సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ విన్నర్స్ ఆర్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ద రన్నర్ అప్స్. సో బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గర్ల్స్ గుడ్ ట్రై గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఈ రోజు మన జిల్ జిగా ఇన్ లయోలా పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ పులివెందుల. సో ఎనీవేస్ ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye. Bye girls and boys.